హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏం సార్ మీ పెట్టలని వచ్చేసాను. బాగున్నారా బాగలేరా? చిన్నవారా పెద్దవారా? బాగున్నారా బాగలేరా? అనకాపల్లి నుంచి శ్రీశాస్త్రి స్కూల్లోకి ఎందుకు వచ్చారనుకుంటున్నారా? మా డబ్బులు నరేంద్ర గారు నన్ను ఇక్కడ పంపించారు. నేను ఎలాగొచ్చాను అనుకుంటున్నారా? ట్రైన్ మీద వచ్చాను, కారు మీద వచ్చాను అనుకుంటున్నారా? కాదు. హెలికాప్టర్ మీద వచ్చాను అనుకుంటున్నారా? కాదు. ట్రైన్ మీద వచ్చాను అనుకుంటున్నారా? కాదు. నేను నా సొంత వాహనం మీద వచ్చాను. నా సొంత వాహనం అంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనుకుంటూ నా సొంత కాల వాహనం మీద వచ్చాను సార్. సార్ ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉండాలి సార్. పరిశుభ్రంగా అంటే ఈ సంక్రాంతి సమయంలో మరీ పరిశుభ్రంగా ఉండాలి సార్. పరిశుభ్రంగా అంటే మా తమ్ముడులా ఉండాలి సార్. మా తమ్ముడు లేచి లేవగానే సంతూర్ సభ్యుతో 5 సార్లు మౌనం కలుగుతారు సార్. 15 సార్లు గుర్తు బరబరా 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 అని ఉంటారు సార్. అలానే వేసిన బట్టలు వేయకుండా మార్చి మార్చి 20 సార్లు వేస్తుంటారు సార్. కానీ నెలకోసారి దానం చేస్తుంటారు సార్. ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉన్నారు సార్. మా డబ్బులు నరేంద్ర గారు గేటు బయట నించున్నారు సార్. లోపలికి రమ్మంటే రావడం లేదు. మరి మేడంకి చెప్పా, మేడమ్స్ కి ఎందుకని అడగదా? ఎందుకని అడగదా? ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయే కానీ ఆయన మాత్రం డబ్బులు లేని ధర. ఆయన అందుకు అవ్వడం డబ్బులు కావాలి మేడం. అయితే ఒక హోమం చేయించాను మేడం. హోమం చేయించి లక్ష్మీదేవిని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి మేడం. ఫోన్ పే కూడా చేయాలి మేడం. ఒక 10 రూపాయలు రూపాయ. అది కలిగి నేను తెలుసుకుంటాను మేడం. సరే మేడం. అయితే లోపలికి రమ్మంటే రావడం లేదు. ఎందుకని అడగదా? లోపల ఏమో టీ తాగేసిన గ్లాసులు, ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ కమ్మలు చేసేస్తున్నారు కావున అందుకే ఆ దొరగారు లోపలికి రావడం లేదు. చాలా భయపడుతున్నారు. అందుకని మన ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండాలి. ప్లాస్టిక్ కవర్లు, సంచులు, గ్లాసులు ఇవన్నీ చెత్తబుట్టలో వదిలేయాలి. మొన్నగా మొన్న మా ఇంట్లో పెళ్ళయింది. పెళ్లికి భోజనాలు పెట్టాం. భోజనాలు ఏంటంటే వంకాయ తింటే ఉబ్బిపోతుందని, బెండకాయ తింటే బెండైపోతుందని, ములంకాయ తింటే ముదిరిపోతుందని, బీరకాయ తింటే గురిగిపోతుందని 50 సార్లు 10 పప్పు ఏం వేసి కలిసినామండి. అందుకే తిన్నాక 2 బాగానే ఉన్నారు, 3 మంచాన్ని కలుసుకున్నారు. అంటే మీ కొత్త మీ పిల్లలకి సరళం.